ఎంవన్యాస్ మాదక ద్రవ్యాల నిర్మూలనలో మహిళా సంఘాల కీలక శక్తిగా నిలవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత పిలుపునిచ్చారు. జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మహిళా సంఘాల సభ్యులకు సంఘమిత్ర మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, డీసీపీ రాజమహేంద్ర నాయక్ తో కలిసి కమిషనర్ శ్వేత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి మహిళా కుటుంబంతో పాటు సమాజాన్ని డ్రగ్స్ కి దూరంగా ఉంచేందుకు సంఘమిత్రగా పనిచేయాలని ఆమె సూచించారు. డ్రగ్స్ కి సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే 112 కు సమాచారం ఇవ్వాలని, సమాచార దాత వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. జనగామను మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యాలు కావాలని కలెక్టర్ సందీప్ కుమార్ జా పిలుపునిచ్చారు. డ్రగ్స్ వ్యసనం మొదట సరదాగా ప్రారంభమై ప్రాణాంతకంగా మారుతుందని డీసీపీ రాజమహేంద్ర నాయక్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సైకాలజిస్ట్ డాక్టర్ విజయక్రాంతి అవగాహన కల్పించగా ఏసీపీలు భీమ్ శర్మ, నర్సయ్య, ఏపీడీ నూరుద్దీన్, చాకలి ఐలమ్మ, సమైక్య నాయకురాలు మమత, పోలీస్ అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం డ్రగ్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేశారు. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మీరు తలుచుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. కేవలం మీరు తలుచుకుంటేనే సాధ్యమవుతుంది. నేను ఇందాక చెప్పిన లెక్క ప్రకారం మేము ప్రతి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటాను, మాదక ద్రవ్యాలను ఉపయోగించను, విక్రయించను, ప్రోత్సహించను. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మరియు సమాజానికి తెలియజేస్తాను. మాదక ద్రవ్య రహిత తెలంగాణ నిర్మాణానికి నా వంతు కృషి చేస్తాను. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం తెలంగాణ ప్రభుత్వానికి మరియు పోలీసు శాఖకు సహకరిస్తాను. మన తెలంగాణను మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. అవసరం పడకుండానే ముందే మేము మీ దగ్గరికి వచ్చి మీ ద్వారా మా మెసేజ్ ఏదైతే ఉందో అది చెప్పాలనుకొని, ఇదే కాదు, కేవలం ఇదే కాదు, మీ డిపార్ట్మెంట్ భద్రత కావచ్చు, మహిళల భద్రత కావచ్చు, ఊర్లో మీ విషయాలు కావచ్చు, ఊర్లో ఉన్న గొడవలు కావచ్చు, ఏవైనా కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ మీకు అండగా ఉంటుంది, తప్పకుండా న్యాయం చేస్తుంది అనే